రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణా నదిలో ప్రవాహం పెద్ద ఎత్తున వరద మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టుకి 1,00,000 క్యూసెక్కుల పైగా ఫ్లడ్ వస్తా ఉంది. జూన్ నెలలో శ్రీశైలం ప్రాజెక్టుకి ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇటీవల కాలంలో ఇది మొదటిసారి. జూరాల ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 98,000 క్యూసెక్కుల ఫ్లడ్ వస్తూ ఉంది. జూరాల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 1,00,000 క్యూసెక్కులకు పైగా శ్రీశైలం జలాశయానికి వరద జలాలను విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం 849 అడుగుల ఫ్లడ్ వచ్చి చేరింది. 79 టీఎంసీల జలాలున్నాయి. మరో 3 అడుగులు కనుక వస్తే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి, తెలుగుగంగకి, సోమశిల, కండలేరు కూడా నీటిని తరలించే అవకాశం ఉంది. ఇక హంద్రీనీవా ప్రాజెక్టు కూడా మరో 10 రోజుల్లో నీటిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. హంద్రీనీవా కాలువల వెడల్పు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి చేశారు. ఇక రాబోయే వారం 10 రోజుల్లో శ్రీశైలంలో బ్యాక్ వాటర్ కూడా హంద్రీనీవా పంపుకి టచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పంపులు రన్ చేసే అవకాశం ఉంది. మరొక వైపు తుంగభద్రలో కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. తుంగభద్ర నదుల్లో దాదాపుగా 1,06,000 క్యూసెక్కుల ఫ్లడ్ తుంగభద్ర ప్రాజెక్టుకు వస్తూ ఉంది. ఈ ఏడాది తుంగభద్రలో కేవలం 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని ఇంజనీర్లు డిసైడ్ చేశారు. 105 టీఎంసీల కెపాసిటీ ఉంది. కెపాసిటీ 105 టీఎంసీలు ఉన్న ప్రతి సంవత్సరం తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా 150 టీఎంసీల జలాలు వినియోగించుకుంటూ ఉంది కర్ణాటక ప్రభుత్వం. ఇక తుంగభద్ర ఎల్ఎల్సి కింద కర్నూలు జిల్లాలో ఒక 40,000 ఎకరాలకు మాత్రం సాగునీరు ఆరుతడి పంటలకు అందుతూ ఉంది. ఏడాది తుంగభద్ర కింద ఒక పంటకు మాత్రమే నీరు ఇచ్చే అవకాశం ఉంది. గేట్లు మార్చేందుకు రెండో పంటకి నీరు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ గేట్లని తుప్పు పెట్టిపోయినాయి. 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గేట్లు తుప్పు పెట్టిపోయినాయి. ఎప్పుడు ఇరిగిపోతాయో తెలియదు. అందువల్ల ఈ సీజన్లో ఒక 80 టీఎంసీల వరకే ఉంచి గేట్ల మీద ప్రెజర్ పడకుండా ఒక పంట ఇచ్చి రెండో పంట స్టార్ట్ అయ్యే సమయానికి ఇక ఆ గేట్లన్నీ ఆల్రెడీ ఇప్పటికే తయారు చేస్తూ ఉన్నారు. అక్కడే గుజరాత్కు చెందిన ఒక కంపెనీ గేట్లు బిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక ఆల్మట్టి నుంచి, నారాయణపూర్ నుంచి జూరాలకి నీటి విడుదల చేయకపోయినా జూరాల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు జూలై 2వ తేదీ నాటికే దాదాపుగా 90% ఫ్లడ్ నిండే అవకాశం ఉంది. అయితే కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి కూడా ఆల్మట్టి నుంచి మరొక వారం రోజుల్లో, నారాయణపూర్ నుంచి మరో 10 రోజుల్లో ఫ్లడ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ ఫ్లడ్ కనుక రిలీజ్ చేస్తే శ్రీశైలం ప్రాజెక్టు ఈ నెల చివరి నాటికే దాదాపుగా ఫుల్ వాటర్ ట్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అయితే నైరుతి ఋతుపవనాలు కొంచెం స్లో అవ్వడం, ద్రోణి ప్రభావం పెద్దగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం, అక్కడక్కడ జల్లులు మాత్రమే పడుతూ ఉన్నాయి. దీంతో పెద్దగా ప్రవాహాలు లేవు. ఎగువ ప్రాంతాల్లో అయితే కురుస్తూ ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలో కొంతవరకు కురుస్తూ ఉన్నాయి కాబట్టి కృష్ణాలో ఫ్లడ్ బాగానే వస్తుంది. రాబోయే వారం 10 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉంది కాబట్టి మరిన్ని వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫ్లడ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి అయితే నాగార్జున సాగర్కి ఒక 6,000 క్యూసెక్కులు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు తాగునీటి అవసరాల కోసం. రాబోయే వారం 10 రోజుల్లో ఈ వరద ఏ ప్రాజెక్టుకి ఎంత చేరబోతా ఉంది అని మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.